హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలంగాణ ఎడ్సెట్ 2017ను పేమెంట్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు టీఎస్ ఎడ్సెట్ అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్, క్లిక్ హియర్ టు అప్లై. దీన్ని క్లిక్ చేస్తే మనకు పేమెంట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. పేమెంట్ అనేది రెండు విధాలుగా జరుగుతుంది. ఒకటి టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, మీ సేవ. ఇంకోటి క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డుతో మనం పేమెంట్ అనేది చేయొచ్చు. చూద్దాం. ముందుగా మనము మీ సేవ ఏపీ ఆన్లైన్తో పేమెంట్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, క్లిక్ హియర్ టు పెయిడ్ త్రూ టీఎస్ ఆన్లైన్, ఏపీ ఆన్లైన్, మీ సేవ. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పేమెంట్ త్రూ అంటే మీరు ఏ పేమెంట్ మేడ్లో కట్టారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఏపీ ఆన్లైన్, టీఎస్ ఆన్లైన్, ఈ సేవ, మీ సేవ. ఇక్కడ ట్రాన్సాక్షన్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. తర్వాత క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అని మీరు క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇంకో విధం ఏంటంటే మనము క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు కానీ యూజ్ చేసి పేమెంట్ చేయడం ఎలా అంటే ఇక్కడ ఉంది కదా, క్లిక్ హియర్ టు పే ఆన్లైన్ యూజింగ్ యువర్ డెబిట్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ బ్యాంకింగ్. ఇది క్లిక్ చేస్తే చూడండి పేజ్ అనేది ఓపెన్ అయింది. ఇక్కడ ప్రొసీడ్ టు పే ద ఫీ త్రూ పేమెంట్ యూజింగ్ గేట్వే ఆర్ డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్. ఇక్కడ పైది కింద ఏంటంటే ఆల్రెడీ మీరు పేమెంట్ చేసి ఉంటే కింద వెరిఫై టు ఫిల్ అప్లికేషన్ ఫామ్. ఇక్కడ మీరు ఆల్రెడీ ఆన్లైన్లో పేమెంట్ చేసి ఉంటే సేమ్ ఇక్కడ పేమెంట్ రెఫరెన్స్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ కొడితే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుతో ఎలా కట్టాలంటే పైన కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ క్వాలిఫైయింగ్ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేమ్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి తర్వాత మీ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీలు అయితే 200 వస్తుంది పేమెంట్, అదర్స్ అయితే 400 రావడం జరుగుతుంది. తర్వాత మేక్ పేమెంట్ అని నొక్కితే మనకు డీటెయిల్స్ అన్నీ అడగడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.